హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి 2025 అయితే ఎండ్ అయిపోయింది. సో సినిమా లవర్స్ కి మరి 2025 ఎలా నడిచింది? సో ఎంతో మోస్ట్ హైప్డ్ తో వచ్చిన సినిమాస్ కొన్ని ఉన్నాయి. కాకపోతే అవి బాక్స్ ఆఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసిన పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే 2025 సినిమా పరంగా సక్సెస్ సాధించిందా లేదా? సో డిజాస్టర్ సాధించిన సినిమాల తాలూకు ప్రభావం అంటే ఏ విధంగా పడింది ఈ సినిమా ఇండస్ట్రీ పైన అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సరే ఇక 2025 అయితే ముగిసిపోయింది. సో అప్పట్లో గేమ్ Just రెండు చేంజర్ వారాలు ఉంది. ఇంకొన్ని నెక్స్ట్ వారం గేమ్ చేంజర్ తో మొదలైన సినిమా ఆ, ఇయర్ మరి ఆ, ఇప్పుడైతే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సినిమాలు ఏం లేవు పెద్ద కదా? సినిమాలు ఏం లేవు. ఛాంపియన్ సినిమా ఒకటి ఉంది. ఆ, మరి ఎలా సాగింది సార్ 2025? మీరేం చెప్తారు సినిమా ఇండస్ట్రీ? అంటే భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాల్లో ఎక్కువ 90% బోల్తా పడ్డాయని మనం చెప్పక తప్పదు. ఉదాహరణకి ఫస్ట్ అది గేమ్ చేంజర్తో మొదలైంది. ఇప్పుడు శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేసినటువంటి సినిమా, అంటే అవును. కోర్స్ పాన్ ఇండియా సినిమాగా దాన్ని తీర్చిదిద్దిన ఫస్ట్ టైం తెలుగు హీరోతో ఆయన అసోసియేట్ అయ్యి కొలాబరేట్ అయ్యి చేసిన సినిమా. తెలుగు ప్రొడ్యూసర్ దిల్రాజు, రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ వచ్చిన సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. అంటే అప్పటికి దానికి ముందు వచ్చిన సినిమాలు కూడా శంకర్ నుంచి డిసప్పాయింట్ చేశాయి. అంతకుముందు శంకర్ సినిమా అంటే అది ఒక షూర్ షాట్ హిట్. ఓకే. జెంటిల్మెన్ దగ్గర నుంచి వరుసగా ఏ సినిమా వచ్చినా, అపరిచితుడు కావచ్చు, శివాజీ కావచ్చు, ఒకే ఒక్కడు, ఇలాగ ఏ సినిమా వచ్చినా కూడా శంకర్ నుంచి సినిమా అంటే సూపర్ డూపర్ హిట్. శంకర్ నుంచే కాదు, శంకర్ శిష్యులు చేసినా కూడా సినిమాలు, శంకర్ ప్రొడ్యూసర్గా కూడా చాలా సినిమాలు హిట్ ఇచ్చాడు. చిన్న బడ్జెట్తో ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తి. అటువంటి శంకర్ నుంచి బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా గేమ్ చేంజర్. ఓకే. లక్కీలీ ఆ సినిమా తర్వాత 2-3 రోజులు వ్యవధిలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న చాలా పెద్ద హిట్ అవ్వడం వల్ల, ముఖ్యంగా 2 సినిమాలు ఒకే బ్యానర్ నుంచి రావడం మనకు తెలుసు. ఆ, వాళ్ళే స్వయంగా చెప్పుకున్నారు, సంక్రాంతికి వస్తున్న ఈ రేంజ్లో హిట్ అయ్యి ఉండకపోతే మాకు చాలా పెద్ద ఇది జరిగి ఉండేది, ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలంటే చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉండేదని నిర్మాతలే ప్రకటించున్నారు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమా మోస్ట్ డిసప్పాయింటెడ్ మూవీస్లో #1గా మనం, అంటే విడుదల పరంగా కూడా అది ఫస్ట్ వచ్చింది. అవును. ఈ డిసప్పాయింట్మెంట్ పరంగా కూడా ఎక్కువ, అంటే RRR తర్వాత రామ్ చరణ్ సోలోగా చేసినటువంటి సినిమా కావడం వల్ల కూడా దానికి విపరీతమైనటువంటి హైప్స్ ఉన్నాయి. సాంగ్స్ మంచి హిట్ అయినాయి. ఇంకా సాంగ్స్ తీయడంలో కానీ, యాక్షన్ సీన్స్ తీయడంలో కానీ శంకర్ ఎంత సిద్ధహస్తుడో మనకి తెలుసు. అటువంటి శంకర్ నుంచి వచ్చిన సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక ఆ తర్వాత బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా అంటే పవన్ కళ్యాణ్, హరిహర గారు కదా. అంటే అనేక సార్లు వాయిదా పడడం, డైరెక్టర్ మారడం, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఒకరిని ముందు ఒకరిని అనుకొని కొద్ది రోజులు షూట్ కూడా చేసి తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని తీసుకోవడం, ఇలాగా ఇంకా కర్ణుడి చావుకు అంటారు కదా, అలాగా అష్ట కష్టాలు పడి ఆ సినిమా మొత్తం మీద 12-13 సార్లు వాయిదా పడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా డిసప్పాయింట్ చేసిందని మనం చెప్పక తప్పదు. ఓకే. ఇంకా ఆ రేంజ్లో డిసప్పాయింట్మెంట్ అంటే మళ్ళీ రవితేజ మాస్ జాతర, అంటే అతను 75వ సినిమా. అవును కదా. ఆ సినిమాకి ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేశారు. దట్టు ధమాకా తర్వాత రవితేజకి హిట్ లేదు. కాబట్టి మాస్ జాతర తోటి హిట్ కొట్టే అవకాశం ఉందని అంచనాల మధ్య ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా బాగా డిసప్పాయింట్ చేసింది కదా. సో ఇంకా తర్వాత ఇంకా చెప్పాలంటే మన సిద్ధు జొన్నల గారి నుంచి 2 సినిమాలు వస్తే 2 సినిమాలు కూడా జాక్ బాగా, అంటే ఒక 2 సూపర్ డూపర్ హిట్లు బ్యాక్ టు బ్యాక్, డీజే టిల్లు, డీజే స్క్వేర్, టిల్లు స్క్వేర్, ఆ 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి వచ్చిన సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా కనీస స్థాయిలో కూడా వసూళ్లు సాధించలేకపోయింది. అలాగా తర్వాత దానికంటే కొంచెం బెటర్ అయినప్పటికీ కూడా తెలుసు కదా సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కాబట్టి అది డిసప్పాయింట్ చేసినట్టే. ఇకపోతే పవన్ కళ్యాణ్ 2 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆయన కెరీర్లోనే మొట్టమొదటిసారి ఒకే సంవత్సరం 2 సినిమాలు కదా. అంత కెరీర్ బిగినింగ్ లో ఏమైనా ఉందేమో కానీ తర్వాత ఆయన కొంచెం బాగా ఫామ్ లో వచ్చిన తర్వాత సంవత్సరానికి 1, 2 సంవత్సరాలకు 1 అలా చేసుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ జస్ట్ 2-3 నెలల వ్యవధిలో 2 సినిమాలు వచ్చాయి. ఒకటి బాగా డిసప్పాయింట్ చేస్తే, ఒకటి ఓజీ
బాగా పే చేసింది. ఏదైతే ఆ నిరాశ మిగిల్చిందో ఆ సినిమా, దాన్ని ఈ సినిమా పాల్గొంది. ఓకే. అలాగా పవన్ కళ్యాణ్. ఇక ఈ ఏడాదిలో 2 సినిమాలు చేసిన ఇంకొక హీరో నితిన్. రాబిన్ హుడ్ ఈ ఏడాదే కదా. సో రాబిన్ హుడ్ బాగా డిసప్పాయింట్ చేసింది. దానికి మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆ డైరెక్టర్ కాంబినేషన్ అంతకుముందు ఇతను యాక్ట్ చేసిన సినిమా భీష్మ మంచి హిట్ కాబట్టి ఈ సినిమా మీద చాలా మందికి హోప్స్ ఉన్నాయి. అవును, డెఫినెట్ గా హిట్ అయ్యే సినిమా అని అనుకున్నారు. అది డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత తమ్ముడు. అంటే అసలు దిల్ రాజు బ్యానర్ స్టార్ట్ అవ్వడమే నితిన్ సినిమాతో స్టార్ట్ అయింది. దిల్. కానీ ఎందుకనో దిల్ సినిమా తర్వాత చాలా సంవత్సరాలు దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేయలేదు. చేయక చాలా గ్యాప్ తీసుకొని శ్రీనివాస్ కళ్యాణ్ చేశాడు. అది బాగా డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ తమ్ముడు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టుకొని, పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ నితిన్, అతను తమ్ముడు సినిమా చేశాడు. తమ్ముడు సినిమా డైరెక్ట్ చేసినటువంటి వేణు శ్రీరామ్ అంతకుముందు వకీల్ సాబు, ఎంసీఏ ఇటువంటి సూపర్ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన తమ్ముడు కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. అంటే నితిన్ 2 సినిమాల్లో వస్తే 2 సినిమాలు కూడా డిసప్పాయింట్ చేసింది. ఇంకా తర్వాత చెప్పాలంటే ఎక్కువ అంచనాలతో వచ్చి అంచనాలు అందుకోలేకపోయిన సినిమా కింగ్డమ్ ఒకటి. అవును సార్ కదా. విజయ్ దేవరకొండ సినిమా. డైరెక్టర్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి, బ్యానర్ సితారా బ్యానర్. అన్ని పాజిటివ్. ఇది చాలా మంచి అంచనాలతో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా అంచనాలని అందుకోవడంలో విఫలమైంది. ఇంకా ఇంకేమున్నాయి బాగా డిసప్పాయింట్ చేసినటువంటి సినిమా? డబ్బింగ్ అంటే మన వార్ 2 చెప్పుకోవాలి, కూలీ చెప్పుకోవాలి. డబ్బింగ్ సినిమాలు కాబట్టి మనం తెలుగు సినిమాలు స్ట్రైట్ సినిమాలు కాదు కాబట్టి వాటి గురించి మనం పెద్దగా ప్రస్తావించాల్సినటువంటి ఇది లేదు. 2025లో అసలు సినిమాలు రాని హీరోలు కొంతమంది ఉన్నారు. అవును. చిరంజీవికి 2025లో సినిమా లేదు, మహేష్ బాబుకి లేదు, ప్రభాస్ కి లేదు, అల్లు అర్జున్ కూడా పుష్ప డిసెంబర్ లో వచ్చింది కాబట్టి, అంటే 2025లో అది హవా కొనసాగిన సినిమా రిలీజ్ అవ్వడం డిసెంబర్ కాబట్టి తనకి కూడా సినిమా లేదు. రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ ఉంది, వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నా ఉంది, నాగార్జునకి 2 సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలు. కుబేరా, కూలీ రెండిట్లో కూడా ఆయన హీరో కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఒక దాంట్లో అయితే మరీ విలన్ గా చేసింది. వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నా. ఇంకా బాగా డిసప్పాయింట్ చేసిన సినిమాలు అంటే ఇవే: గేమ్ చేంజర్, హరిహర నిర్మల్లు, తమ్ముడు, మా జాతర, కింగ్డమ్. తర్వాత మొన్న వచ్చినటువంటి రామ్ కి ఆంధ్ర కింగ్ తాలూకు కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. రివ్యూస్ పాజిటివ్ వచ్చాయి కానీ రివ్యూస్ పాజిటివ్ వచ్చి కమర్షియల్ గా సినిమా పే చేయలేదు. అంటే అదే జరుగుతుంది ఆదిత్య. ఒక హీరో పెద్ద హిట్ తర్వాత ఒక సినిమా నెక్స్ట్ వచ్చిందంటే ఆ వసూలు పరంగా విపరీతంగా ఇది ఉంటుంది. వరుసగా 2-3 ఫ్లాపుల తర్వాత ఒక సినిమా వచ్చిందంటే ఆ ప్రభావం ఉంటుంది. ఏముందిలే హిట్ టాక్ వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. సో అతనికి స్మార్ట్ శంకర్ తర్వాత రామ్కి హిట్ లేకపోవడం వల్ల వసూళ్ళ మీద కూడా పడింది ప్రభావం. ఓకే. ఇప్పుడు నేను అంతకుముందు కూడా చెప్పాను, టైటిల్ కూడా కొంత మైనస్ దానికి. అలా అని మరి ఆంధ్ర కింగ్ తెలంగాణలో చూడలేదు, ఆంధ్ర కింగ్ తాలూకా అంటే మరి ఆంధ్రాలో చూసారంటే అక్కడ కూడా సరిగా, కానీ వీళ్ళు ప్రమోషన్స్ అన్ని అక్కడే చేశారు. ఓకే కదా. అక్కడ వాళ్ళు లైట్ తీసుకున్నారు, ఇక్కడ తెలంగాణలో కూడా లైట్ తీసుకున్నారు. నువ్వు అన్నట్టు సినిమాకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా ఆ సినిమా ఎందుకో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సో ఈ సినిమాలు ఇంకేమైనా మిస్ అయ్యాం మనం. బాలయ్య గారి 2 సినిమాలు ఉన్నాయి. ఎవరిది? బాలయ్యది. బాలయ్య 2 సినిమాలా? డాకు మహారాజు అది హిట్టే. అది హిట్టే. అఖండ 2 ఇంకా 1 వీక్ కూడా కాలేదు కాబట్టి కదా, అప్పుడే దాన్ని మనం హిట్ అని కానీ లేకపోతే ఫ్లాప్ అని కానీ మనం డిక్లేర్ చేయలేని, ఇంకా నడుస్తుంది కదా. ఇంకా సినిమా సంబంధించి అగ్రెసివ్ ప్రమోషన్ చేస్తున్నారు. ఒక పక్క బోయపాటి తిరుగుతున్నాడు. ఈ వారంలో మన నరేంద్ర మోడీ గారు కూడా, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చూస్తారని స్వయంగా బాలకృష్ణ ప్రకటించాడు. అంటే నరేంద్ర మోడీ రేంజ్ లో ఆయన సినిమా చూసి దాని గురించి ఒక చిన్న పాజిటివ్ చెప్పాడంటే అది డెఫినెట్ గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దాని ఇంపాక్ట్ లక్షల్లో ఉంటుంది కాబట్టి
లక్షలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది కాబట్టి మనం అప్పుడే అఖండ సినిమాని ఈ డిసప్పాయింటెడ్ మూవీస్లో మనం చేర్చలేం. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకి సంబంధించి ఈ విపరీతమైనటువంటి హైప్ వచ్చి ఎక్కువ బిజినెస్ చేయడం కూడా ఆ సినిమాకు బర్డెన్ అయిపోయింది. అవును. ఉదాహరణకి దానికి 130 కోట్లు ఎంతో బిజినెస్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు దాని టార్గెట్ 135, 140 కోట్లు చేస్తే బ్లాక్ బస్టర్. అవును. నెట్. అంతకు ముందు ఈ సినిమాలు వీరసింహారెడ్డి లేదంటే డాకు మహారాజు వీటికి ఆ బడ్జెట్ లేదు. అవును. అందువల్ల అవి 60 కోట్లు 70 కోట్లు అలా కలెక్ట్ చేస్తే అవి సూపర్ డూపర్ హిట్ అయిపోయిన ఇది. అవును. సో అదొక రీజన్. అంటే అఖండ సినిమాని వీరసింహారెడ్డి సినిమా చూసిన వాళ్ళు అఖండ సినిమా చూసిన ఏ రేంజ్ లో చూసారో దీన్ని కూడా అదే రేంజ్ లో చూసారు. ఇప్పుడు ఇది కూడా దాదాపు 70 కోట్ల పైన కలెక్ట్ చేసింది అంటున్నారు. అవును. ఇంకా కూడా నెక్స్ట్ వీక్ కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ప్రభావం పెద్దగా చూపించలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రమోషన్స్ అగ్రెసివ్ గా లేకపోవడం అన్నది ఒకటి. నార్త్ కనెక్ట్ అయ్యే కాస్టింగ్ లేకపోవడం అనేది ఒకటి. ఇంకొక ప్రధానమైనటువంటి రీజన్ గా మనం దురంధర్ సినిమాని చెప్పుకోవచ్చు. అది అసలు కనీ విని ఎరుగని రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది. అంటే మొదటి రోజు కంటే కూడా 11వ రోజు 12వ రోజు కలెక్షన్ ఎక్కువ ఉందంటే చూడు. మొదటి రోజు కంటే మొదటి సండే కంటే ఫస్ట్ సండే కంటే సెకండ్ సండే కలెక్షన్ ఎక్కువ ఉంది. అది అసలు అంటే ఇప్పుడు వరకు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో పుష్ప పేరుతోటి, బాహుబలి పేరుతోటి, RRR, యానిమల్, పఠాన్, జవాన్, ఇలాగ చావా, స్త్రీ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డులన్నింటినీ మొత్తం బద్దలు కొట్టుకొని ముందుకెళ్ళిపోతుంది. అవును. నాకు తెలిసి అది ఇప్పటికే ఫస్ట్ 1 వీక్ 10 days లోనే 500 కోట్లు. ఏది ఓన్లీ హిందీ వెర్షన్. ఇప్పుడు బాహుబలికి కానీ, పుష్పకి కానీ, KGF కానీ వాళ్ళ ఒరిజినల్ దీంట్లో మాతృభాషలో విపరీతంగా కలెక్ట్ చేసినప్పుడు బాహుబలి సినిమా ఇక్కడే దాదాపుగా అప్పట్లోనే ఒక 200 కోట్లు ఎంతో కలెక్ట్ చేసి ఉంటది. మరి ఇది దురంధర్ అనేది కేవలం హిందీలోనే కలెక్ట్ చేసిన ఇది. రేపొద్దున వేరే లాంగ్వేజ్ లో కూడా డబ్బింగ్ చేస్తే, డబ్బింగ్ చేసినా చేయకపోయినా ఈ టాక్ స్ప్రెడ్ అయితే హిందీలోనే చూస్తారు కదా. ఇటువంటి సినిమాలు భాషతో సంబంధం లేకుండా కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇప్పుడు కొన్ని ఉంటాయి సినిమాలు, ఆ సినిమాలు భాషతో సంబంధం లేకుండా చూసినా మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి, డబ్బింగ్ చేయకపోయినా కూడా ఇంగ్లీష్లో చూసినా కూడా మనకి సేమ్ ఎక్సైట్మెంట్ సేమ్ అది ఉంటాయి కదా. సూపర్ మ్యాన్ సిరీస్ కానీ ఇంగ్లీష్లో డబ్బింగ్ చేస్తేనే మనకి ఏదో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కదా. కాబట్టి దురంధర్ సినిమా మొత్తం ఈ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేస్తుంది. దాని సీక్వెల్ కూడా రేపు మార్చి 19. మార్చి 19 అంటారు. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాల పేరు మీద ఉన్న రికార్డులన్నీ కూడా అది తిరగరాసేస్తుందని మనం చెప్పొచ్చు. నాన్నగారి సినిమా ఒకటి ఉంది సార్, హిట్ 3 అంటే డిసప్పాయింటెడ్ మూవీస్ లోనే అది అంటే మిక్స్డ్ గా అయితే ఉంది సార్. అదే కొంతమంది సినిమా కమర్షియల్ గా బాగా పే చేసింది అనే వాళ్ళు ఉన్నారు. లేదు అంటే నాని మీద ఈ మధ్య కాలంలో ఒక చిన్న విమర్శ ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఆయన ప్రతి సినిమాకి తన రేంజ్ ను పెంచుకోవడం కోసం విపరీతంగా ఖర్చు పెట్టిస్తున్నాడు. అది ఒక్కొక్కసారి భారంగా మారుతుంది. అంతకుముందు అతను స్టార్డమ్ వచ్చింది చిన్న చిన్న సినిమాల ద్వారా కదా. అతను అష్టాచెమ్మ కానీ అలా మొదలైంది కానీ భలే భలే నేను ఒక దశలో అతను వరుసగా విజయాలు, నిన్ను కోరి ఇలాగా 5-6 సినిమాలు వరుస విజయాలు. అవన్నీ బడ్జెట్ లో చేసే సినిమాలు. ఎప్పుడైతే తను ఒక పాన్ ఇండియా రేంజ్ అని చెప్పి ఇలాగా సినిమాలు అవి చేస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కూడా ఏకంగా మోహన్ బాబు విలన్. మోహన్ బాబు విలన్ అంటేనే దాని బడ్జెట్ ఒక 2 కోట్లు 3 కోట్లు ఆటోమేటిక్ గా పెరిగిపోద్ది కదా. సో అలాగా దానివల్ల ఇప్పుడు హిట్ 3 సినిమా కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం అఖండ 3 ఎందుకు మనం బ్లాక్ బస్టర్ డిక్లేర్ చేయలేకపోతున్నాం అంటే దానికి విపరీతమైనటువంటి బిజినెస్ చేసేయడం. అంత బిజినెస్ అయ్యింది కదా అని రెమ్యునరేషన్ లో ఆ స్థాయిలో తీసుకుని ఉండడం. ఈ కారణాల వల్ల ఆ సినిమా ఇప్పుడు అది మొత్తం బిజినెస్ 100 కోట్లు లేదంటే ఒక 200 కోట్లు అనుకో, అది 300 కోట్లు అంటున్నారు. 300 కాకుండా 200 కోట్లు బిజినెస్ సినిమాని 100 కోట్లు అయ్యి తీసుకున్నారంటే అప్పుడు 100 కోట్లు ప్రాఫిట్ అంటే అది మామూలు విజయం. సేమ్ మన నాని సినిమా కూడా వర్తిస్తుంది. అందువల్ల హిట్ 3 సినిమా
మోస్ట్ డిసప్పాయింటెడ్ సినిమా జాబితాలోకి అయితే రాకపోయినా బ్లాక్ బస్టర్ సినిమా జాబితాలో కూడా దాన్ని చేర్చలేనటువంటి పరిస్థితి. ఓకే. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి అంటే ఎక్కువగా ఆ, డిసప్పాయింట్ చేసిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి సార్. లాభాలు తెచ్చిన సినిమాలు హీరోల కూడా సినిమా. చిన్న సినిమాలే పెద్ద ఉన్నాయి. హీరోలు. పెద్ద అవును. హీరోల విషయానికి వచ్చేసరికి. అవునవును. ఈ 2025ని ఒక రకంగా ఆదుకున్న సినిమాలంటే చిన్న సినిమాలే. అవును సార్. అది లిటిల్ హార్ట్స్ కావచ్చు, రాజు వెట్స్ రాంబాయ్ కావచ్చు, కోర్టు. కోర్టు కావచ్చు, ఉమ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ అవును. షో కావచ్చు, ఉమ్, లేదంటే జూడు, డ్యూడ్. డ్రాగన్, అవును. సూ ఫ్రమ్ సో, ఉమ్, మహావతార నరసింహ, అవును ఇవన్నీ సార్. డబ్బింగ్ సినిమాలే. ఉమ్, అంటే ఆదిత్య అసలు మామూలుగా ఇప్పుడు కూడా మన ఇండస్ట్రీ అనే కాదు, ఎనీ ఇండస్ట్రీ మనుగడ సాగించేది చిన్న సినిమాల వల్ల. అవును. ఈ పెద్ద హీరోల సినిమాలు అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళకి డెఫినెట్గా 100 కోట్లలో వాటిలో రెవెన్యూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పారితోషికాలు అవి ఉంటాయి. అందులో పనిచేసే టెక్నీషియన్స్ అందరూ కూడా అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు కృష్ణానగర్ లేదంటే ఇలా వెంకట్ నగర్ మనం ఏవైతే ఉన్నాయో మామూలు దిగువ తరగతి కార్మికులందరూ కూడా ఆ, బతికేది, వాళ్ళని పోషించేది చిన్న సినిమాలే. ఒక రకంగా అంటే 90% ఆఫ్ ఇండస్ట్రీ మనుగడ సాగించేది చిన్న సినిమాల వల్ల. ఓకే. అలాగే ఇప్పుడు ఈ 2025ని ఆదుకున్నవి కూడా చిన్న సినిమాలే. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన వరుసగా ఆ సినిమాలన్నీ సక్సెస్ అవడం వల్ల, లేకపోతే అవి కూడా హిట్ అయ్యి ఉండకపోతే మనకి 2025 అనేది ఒక పెద్ద దీనిలాగా అవును. పెద్ద హీరోల సినిమాలు పవన్ కళ్యాణ్ది హరిహర వీరమల్లు డిసప్పాయింట్ చేసింది, ఓజీ మంచి హిట్ అయింది. ఓకే. కానీ ఇంకా పెద్ద హీరోల సినిమాలంటే అన్ని ఆ, అన్ని సినిమాలు కూడా ఎక్కువ డిసప్పాయింట్ చేసింది. డాకు మహారాజు ఓకే, సంక్రాంతికి వస్తున్నాం, చాలా పెద్ద హిట్. ఇంకా మిగతావన్నీ అక్కడి నుంచి వరుసగా అన్ని ఒకదాని ఒకటి ఓజీ మినహా అన్ని డిసప్పాయింట్ చేసుకొని రావడం అన్నది 2025లో ఒక దీని కింద. అయితే ఏదైతే ఆ ఇది ఉందో దాన్ని 2026 మొత్తం తుడిచిపెట్టేస్తుంది ఆ అవును సార్. డిసప్పాయింట్మెంట్ ని 2026 స్టార్టింగ్ లోనే. ఎందుకంటే అన్ని ప్రామిసింగ్ ప్రాజెక్టులు, ఉమ్, రాజా సాబు, మనశంకర వరప్రసాద్, అవును. భర్త మహాశైలకు విజ్ఞప్తి. విజ్ఞప్తి, ఉమ్, నారీ నారీ నడుం మురారి, అనగనగా ఒక రాజు. ఉమ్, ఈ 5 సినిమాలు కూడా దేన్ని మనం అంటే బడ్జెట్ పరంగా కంపారిజన్స్ తప్ప మామూలు క్రేజ్ పరంగా చూస్తే అన్ని కూడా అలా మంచి ఉంటేనే budget. వాళ్ళు సంక్రాంతి బరిలో దిగ్గలుగుతారు. అదే అవును ఈ సార్. భారీ బడ్జెట్ సినిమాల మధ్య, ఇంత క్రేజీ ప్రాజెక్టుల మధ్య వాళ్ళు కనీసం ఆ బరిలో దిగే సాహసం కూడా చేయరు కదా. ఇప్పుడు ఒక రాజాసాబు వచ్చిన 3 రోజులకి మనశంకర వరప్రసాద్, తర్వాత భర్త మహాశైలకి విజ్ఞప్తి. రవితేజ వరుసగా ఫెయిల్యూర్లో ఉన్నా కూడా అతనికి ఉండే క్రేజ్, అతనికి ఉండే మార్కెట్ అతనికి ఉంటది కదా. ఉమ్, అలాగే మన నవీన్ పొలిశెట్టి సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. వరుసగా 3 సక్సెస్ల తర్వాత అతను ఉమ్, జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస్, మిస్ ఓకే. శెట్టి, మిస్ మిస్టర్ శెట్టి, పొలిశెట్టి, మిస్టర్ 3 పొలిశెట్టి. వరుస విజయాల తర్వాత 4వ సినిమాగా వస్తుంది. దానికి అవును. విపరీతం క్రేజ్ ఉంది. వీటి మధ్య ప్లేస్ చేయాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి కావచ్చు, నారీ నడుమురాలు కావచ్చు, చాలా బాగా వచ్చుంటే తప్ప ప్లేస్ చేయరు. కాబట్టి ఈ 5 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి, అంటే మనం అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, సంక్రాంతికి అంత స్టామినా కూడా ఉంటుంది. కాబట్టి 5 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయి 2026కి ఒక గొప్ప శుభారంభం లభించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.